వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని రావులపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన గుడ్ మార్నింగ్ పెళ్లకూరు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 7 పంచాయతీల్లో గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఎలాంటి గొడవలు లేకుండా విజయవంతంగా నిర్వహించామని, దీంతో ప్రజల్లో వస్తున్న మార్పు, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు పోలీసులతో కలిసి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు వారు ఉన్నపలంగా సెక్షన్ 30ను అమల్లోకి తెచ్చి ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. తాము ఎప్పుడు న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తామని, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమని కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. Udah.
ఈరోజు రావులపాడులో గుడ్ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని పోలీసుల చేత రూల్ 30 యాక్ట్ పెట్టించి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఓటమి భయంతో వాళ్ళకి పరిస్థితులు తెలియడం లేదు. జనాల్లో జగన్మోహన్ మీద విపరీతమైన సింపతి క్రియేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి అంటే జనం పడిసేస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పిన అబద్ధం చెప్పకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ఆయన కొత్త పెన్షన్లు ఇవ్వాల, 50 ఏళ్ళకే పెన్షన్ అసలు పూర్తిగా ఇవ్వాల, నిరుద్యోగపతి 1 రూపాయి కూడా ఇలా, ప్రతి యువకుడికి బాకీ ఉన్నాడు, స్త్రీలకు 15,000 ఇస్తామన్నాడు, అది మళ్ళా సిలిండర్లు 6 ఇస్తామన్నాడు, 1 2 ఇచ్చాడు, 1,000. ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి పోలీసుల చేత అక్రమంగా కేసులు పెట్టించి మాట్లాడేవాళ్ళు అణగదొక్కాలనే ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉంటే జగన్మోహన్కి అపూర్వమైన స్పందన జనాల్లో. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాము సక్సెస్ అయింది. చూసి ఓరలేక కుట్ర పన్ని ఎన్టీఆర్ విగ్రహం సాగు పెట్టి, ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము వ్యతిరేకం కాదు, తొలి రోజు చెప్పా. కాకపోతే అది మంచి ప్లేస్ కాదు, మా ఇంటి పక్కన సచివాలయం దగ్గర బ్రహ్మాండంగా ఉంది, అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చా. దాన్ని మేము వాళ్ళు వినకపోతే మేము కోర్టుకు వేసుకున్నాం. హైకోర్టులో దానికి ఉంది కాబట్టి గౌరవ న్యాయస్థానం దాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల దాని మీద మనం ఎలాంటి కామెంట్ చేయబడ్డా. ఈరోజు జరిగేది మీరే చూశారు టీవీలో. జనం అయితే నీరాజనం పడతారు జగన్మోహన్ రెడ్డి. అది చూసి ఓరలేని కూటమి నాయకులు, ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ కానీ, పై నాయకులు కానీ భయపడి ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ఆపడం, వాళ్ళకి చేతికి వదిలేస్తున్నాం. పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రవర్తించడం దారుణంగా ఉంది. దీనికి పరిణామం వాళ్ళు కూడా చెల్లించుకుంటారు. ఖచ్చితంగా రాబోయే జగన్ 2లో వాళ్ళు రాదు అంటున్నారు. రాదు కాదు, ఈసారి సింగల్ డెసిట్కి పడిపోయినా చంద్రబాబు ఆశ్చర్యబాబు వాళ్ళే. కావాలంటే ప్రజలు ఆ కసితో ఉన్నారు, మీరే దాన్ని చెప్తారు రేపు. కాబట్టి తీవ్ర వ్యతిరేక తెలుగుదేశం మీద ఉంది కాబట్టి ప్రోగ్రాం జరగనీయకుండా తెలుగుదేశం నాయకులు కుట్ర పని ఈరోజు అడ్డుకోవడం శోచనీయమైన విషయం. దానికి ప్రజలే వాళ్ళ తగులని గుణపాఠం చెప్తారు. చాలే ఎందుకు